హలో అండి, మేము వచ్చేసి శబరిమల నుండి తిరిగి పంబకు వస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఈ రూట్లో ఇక్కడ నుంచి పైన బోర్డు ఉంది. ఈ బోర్డులోంచి వస్తానే ఇక కారణంలో టెంకాయ కొడతారు భక్తులు. చూడండి, ఇదిగో ఇక్కడ ఈ కారణంలో చూసినావా, ఇక్కడ టెంకాయ కొట్టేసి ఇక్కడి నుంచి మేము బయటకు వస్తున్నాము. బయటికి కొద్ది దూరం వస్తానే చూడండి ఎలా వస్తున్నాం గమనించండి. ఇదిగో మా స్వామి నా అమ్మాయి వెనకాల వస్తున్నాడు. చూడండి, స్వాములంతా రిలాక్స్గా ఆడి ఇరుముడి అంతా దించిపోతున్నారు. మేము బయటకు వస్తామని ఇక కొండ ఉడత ఒకటి ఎదురైంది. కింద వచ్చేసి బుడకారలు ఒక చిన్న కవర్లో పెట్టినారు ఎవరో భక్తులు. ఆ బుడకారలు తినాలనేసి చిన్న కిందికి వస్తున్నది. ఇక ఇంత లోపల చుట్టుపక్కల భక్తులంతా సర్ర నుంచి సెల్ఫీలు వీడియోల కోసం అందరూ ఎగబడతామని ఆ సెల్ఫీలు ఇస్తుంటే వాళ్ళ దగ్గర తినే వస్తువులు తినబండలు ఉండేమో, నాకేం పెడతారేమో పెట్టండి పాపం ఆపకే పొత్తుస్తుంది ఈ అమాయక జీవి. లాస్ట్కు ఫైనల్గా ఒక స్వామి వచ్చేసి ఈ బుడగారు సనగారులు పైకి అందించాడు. ఈ కొండ ఊరితొచ్చి ఒకే దెబ్బకు దవడ ఫుల్ వేసుకొని మిగిలినట్టు చూడండి వెనకపక్క కాళ్ళతోనే అట్టే చెట్టు కలుసుకొని అక్కడ నిలబడి ఎంచక్క నిదానం తింటూ దైన్యం ఉంది. అదో చూడండి, ప్రతి ఒక్కరు వీడియోలు సెల్ఫీలు తీసుకుంటూ ఉన్నారు. పాపం భయపడి పైకి వెళ్ళి నోట్లోది మళ్ళీ బయట తీసుకొని రెండు ముందరపక్క చేతులతో ఎంచక్క తింటుంది. వీళ్ళు వచ్చి వాళ్ళ కొద్ది దూరం వస్తానే ఇక్కడ వచ్చేసి డోలి వాళ్ళు వచ్చేసి పంబ వాటర్ ఇక్కడ పారుతుంటాయి. ఈ వాటర్లో మనం కాళ్ళు పెట్టుకునేంటే మనకు కాలంపు పోతాయంట అని అందుకు అక్కడ ఈ డోలి వాళ్ళందరూ వచ్చేసి అక్కడ కాళ్ళు తడుపుకుంటున్నారు. వచ్చే భక్తులు కూడా ఆ కాళ్ళలో ఒక్క నిమిషం నిలబడితే మనకు కాళ్ళ నొప్పి అరికాల మంటలం పోతాయంట. ఎందుకంటే మనం చెప్పులు వేసుకోకుండా పోతాం కదా, అందుకోసమని అక్కడ 2 నిమిషాలు చాలు ఆ పక్కతి నీళ్ళకు. ఇక్కడ వచ్చేసి పోలీసుది డోలీ వాళ్ళది చెక్ పాయింట్ ఉంది. ఇక్కడ డోలీలో వెళ్ళే వాళ్ళకి ప్రతి వస్తువులు ఇక్కడ క్షుణ్ణంగా చెక్ చేసి నిదానంగా 1 by 1 లైన్లో వరుసగా డోలీ వాళ్ళు ఉంటారు. ఈ డోలీ వాళ్ళు 1 by 1 చెక్ చేసుకొని చిన్నగా కొండకాల ఏదో చూడండి డోలీ వాళ్ళు ఎలా ఉన్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ వస్తాను. ఇక్కడ వచ్చేసి స్పాట్లో ఇరుముడి కట్టే అంటే మనం పద్దెమెట్లు ఎక్కని ఇరుముడి ఉండాలి. ఇరుముడి కోసం ఇక్కడ స్పాట్లో ఇరుముడి కడతారంట. అందుకు ఈ సెంటర్లు ఉన్నాయంట అండి. నాకు వివరాలు చెప్పింటే అది నేను కనుక్కొని నేను మీకు చెప్తున్నాను. ఎవరన్నా మీరు ఎమర్జెన్సీ వేసుకోవాలి ఇక్కడ వచ్చామని కొద్ది ముందు వచ్చాను. ఇక్కడ మన అయ్యప్ప స్వామి ఇక్కడ పెద్ద విగ్రహం చూడండి, లైటింగ్ డెకరేషన్తో పులి మీద కూర్చొని స్వామి విల్లు పట్టుకున్నాడు.